ఏదో పార్టీ అంటారు రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. ఏంటండి ఇది? మీరంటే రాజులు, ధైర్యంగా పోరాడతారు, యుద్ధాలు చేస్తారు. ఆ రోజు మీ పెళ్లిలో చూశాం కదా, ఎవరో మీ మీద అటాక్ చేయబోతేనే దక్షమ్మ గారు ఎంత పెద్ద ఫైట్ చేశారు. మీరు అమ్మగారు ఆ రోజు పెళ్లిలో చేసిన యుద్ధం చూసి అందరం మేమంతా ఎంతో గొప్పగా చెప్పుకున్నాం. కానీ ఈరోజు ఒక పంతులు గారు అమ్మాయి మీ మీద యుద్ధం చేయడం ఏంటండి? చాలా ఆశ్చర్యంగా ఉంది. తప్పే ఉంది విశ్వం. ధైర్యం అనేది వర్ణంతోనో కులంతోనో రాదు, దైవానుగ్రహంతో వస్తుంది. దీక్షితులు గారు ఎప్పుడు ఆ రాముణ్ణి నమ్ముకుంటూ ఉంటారు. ఆయనకి తన కూతురు అంటే ఎంత ఇష్టమో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఆయన కూతురు విషయంలో భయపడినా ఆ కూతురు ఇంత ధైర్యంగా అడుగు ముందుకేసింది అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ భూమి వీళ్లకే చెందుతుందని ఈ ధర్మపీఠం తీర్పు చెప్తోంది. మీ తీర్పు తప్పు. భయమైనా ధైర్యమైనా ఒక్కరోజు పుట్టేవి కావు. ఆ విషయం మీకు తెలియంది కాదు. జానకి మాటకి మాట సమాధానం చెబుతుంది అంటే పల్లెటూరులో పెరిగిన పౌరబోతు అనుకున్నాను. ఎవరికైనా ఎదురు వెళ్తుంది అంటే దీక్షితులు గారి కూతురు కదా, తనని ఎవరూ ఏమీ అనరన్న ధైర్యంతో అనుకున్నాను. కానీ ఈరోజు ఆదిత్య మనుషుల్ని తను ఎదిరించి మరీ భూమిని కాపాడింది. సమయానికి భార్గవ్ వెళ్ళి భూమిని రక్షించాడు అనుకుంటున్నారు, కానీ భార్గవ్ వాళ్ళు వెళ్లే వరకు భూమికి జానకి ఒక రక్షణ కవచంలా నిలబడింది అని నాకు అర్థమైంది. ఇంత ధైర్యం ఎలా వచ్చింది? గుడిలో ప్రసాదాలు తింటూ ఇంట్లో కాయగూరలతో బతుకు సాగించే వాళ్ళకి ఇంత ధైర్యం ఎలా వస్తుంది? 10 మంది చుట్టూ ఉన్నా కూడా ధైర్యంగా పోరాడే శక్తి జానకి ఎలా వచ్చింది? క్షత్రియ వంశీయులకు ఉండవలసిన ధైర్యం జానకి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అందులో అంత ఆశ్చర్యపోవడానికి ఉంది? ఆడపిల్లలు ఆకాశంలో సగం అంటారు, కానీ నా ఉద్దేశంలో ఆకాశం అంతా అంటాను. నేను దక్షని ఇష్టపడింది కూడా తనలోని ధైర్యాన్ని చూసి. స్వతహాగా ఆడపిల్లలకు ధైర్యం ఉంటుంది. తన ప్రాణాలకు తెగించి ప్రాణం పోసే శక్తిని ఆడవాళ్ళకు మాత్రమే ఆ భగవంతుడిచ్చాడు. ఆడపిల్ల ఇలా ఉండాలి, అలా ఉండాలి, గడప దాటకూడదు, కన్నెత్తి చూడకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు అని కొన్ని కండిషన్స్ పెట్టడం వల్ల ఆడపిల్ల పెరిగిది అని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి ఆడవాళ్ళకున్న ధైర్యం ఎవరికీ ఉండదు. ఈరోజు జానకి ఇలా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ తను నా కూతుర్ని నా దగ్గరికి రాకుండా అడ్డుపడినందుకు కొంచెం బాధ కూడా ఉంది. నిజానికి నా కూతురు కూడా జానకిలాగే ఉండాలి.